హాయ్ జిల్మాస్ గిల్కాంగ్స్ హౌ ఆర్ యు ఫైన్ యా థాంక్స్ నేను వస్తాను రా ఓకే ఎక్కడికి వెళ్తున్నారా? నిన్న బస్ స్టాండ్లో కొత్త బిగిన చూశాను కొంచెం రేంజ్ ఎదురు చూస్తోంది బైక్లో వెళ్తాను వర్కౌట్ అవుతుందో చూస్తాను ఓకే వర్కౌట్ అయితే నువ్వు ఇంకో బైక్ కొనుక్కో తప్పకుండా. ఏంట్రా ఇది ఎప్పుడు సరదాగా తుడుతూ అన్నిటికీ ముందుండేవాడు ఇవాళ ఏంటి వెనక్కి చెట్టుకు బల్లిలా అతుక్కుపోతున్నాడు? అబ్బాయా ఏమైంది నీకు ఇయ్యాలా? కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. 10 నిమిషాల వరకు నువ్వు నేను బద్ధ శత్రువులం. తర్వాత పరమశివుడిగా మారిపోతావు. లేదు, ఆయన మెళ్ళ ఉన్న పావులా మరి కాటేస్తాను. 1 2 3 4 10 నిమిషాలు నువ్వేంట్రా నాకు టైం ఇచ్చేది? 1 అవర్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. చూసావేంట్రా సినిమాల్లో హీరోయిన్లా మినిమం కాస్ట్యూమ్స్ తో ఎంత సెక్సీగా వస్తుందో. చిరునవ్వుల వరం ఇస్తావా? చితి నుంచి లేచొస్తా. నెక్స్ట్ జన్మకు వరం ఇస్తావా? ఈ క్షణమే మరణిస్తా. దీనికోసం నేను ఈ క్షణమే చచ్చినా పర్వాలేదురా. బస్ స్టాండ్ ని రెడ్ లైట్ ఏరియాలో మార్చేసేలా ఉన్నారు. రింగ 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 రే రింగ 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 నాకొక్క ఫిగరు లేదే నాకెవరు చిక్కలేదే. అరే ఏమైంది ఇప్పుడు? నా జీవితంలో ఇంత సెక్సీ ఫిగర్ ఎప్పుడు చూడలేదు. బుద్ధి లేదు ఏ మనిషివా నువ్వు? ఒక్క నిమిషం కూడా ఫిగర్ సరిగ్గా చూడడం లేదే. ఇందుకే అంటారు ఫిగర్ కి పడదని. అయ్యో బాబోయ్ కనుకొట్టేసిందిరా. వర్కౌట్ అనేట్టుగా ఉంది. వెళ్ళి మాట్లాడొస్తా. రే వాళ్ళు చూసే చూపులకి వేల అర్థాలు ఉంటాయి. ఖైరతాబాద్లో ఎక్కుతారో నిమ్స్ దగ్గర దిగిపోతారో. ఇన్ బిట్వీన్ గ్యాప్ లో ఫ్యాన్స్ కోసం తెగ వెతుకుతారో. ఎవడన్నా తలమాసినోడు దొరికితే వెంటనే 2 లుక్కులు ఇచ్చి వాడిని హీరోని చేసేస్తారు. వాడు అది నిజం అనుకుని 3 స్టేజ్లకి మార్చి టికెట్లు తీసుకుంటాడు. బస్సులో బిగుసుకుపోయి ఎక్కడొక్కడ తగలకపోతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. దిగేప్పుడు ఎక్స్క్యూజ్ మీ అన్నారనుకో కాంట్రీ చుంపేసి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏముంది బిత్తర చూపులు చూస్తూ కూర్చోవడమే. అన్ని అనుభవించినోడు చూస్తున్నాను నేనరా. పోరా యధవా, అది నీకు. నా రాశి ఏంటో తెలుసా? కన్యా రాశి. ఇప్పుడు దేఖో. ఎక్స్క్యూజ్ మీ, యువర్ గుడ్ నేమ్. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అమ్మాయి కనిపిస్తే చాలా అలర్చడివే. మద్రాస్ స్టేషన్ కి ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఈయన ఏమంత పెద్ద తప్పు చేశారని ఈయన అరెస్ట్ చేస్తున్నారు? ఈవ్ టీజింగ్ అమ్మా. బస్ స్టాండ్ లో నిలబడి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నాడు. ఈవ్ టీజింగా? ఏమండి ఇదే బస్ స్టాండ్ లో నేను నుంచున్నాను. నాతో పాటు 10-15 మంది అమ్మాయిలు నుంచునున్నారు. మమ్మల్ని ఎవరిని అల్లరి చేయకుండా ఆ అమ్మాయిని మాత్రం ఎందుకు అల్లరి చేశాడు? ఎందుకంటే తను వేసుకున్న డ్రెస్ అటువంటిది. బాత్రూమ్ లో వేసుకునే డ్రెస్ ఇలా పబ్లిక్ లో వేసుకుని వస్తే ఇతననే కాదు ఎవరైనా సరే అల్లరి చేసి తీరుతారు. ఈవ్ టీజింగ్ అనేది ఒక్క మగవాళ్లలో మాత్రమే కాదండి, ఆడవాళ్లలో కూడా ఉంది. లో హిప్ లో చీర కట్టుకుని బ్రా బయటికి తెలిసేట్టు జాకెట్ వేసుకుంటే ఎలాంటి మగాడి మనసునైనా తప్పుదోవ పట్టిస్తుంది. నిజం చెప్పాలంటే ఒక మగాడి మనసుని తప్పుదోవ పట్టించినందుకు ఆ అమ్మాయిని మీరు అరెస్ట్ చేయాలి. ఇంత చిన్న విషయానికి మీరు ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతని లైఫ్ స్పాయిల్ అయిపోతుందండి. అవునండి, ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే. ఏదో తెలియక చేశాడు, క్షమించేయండి. మళ్ళీ తప్పు చేయడు. అవును మేడం. నీ టైం బాగుండి తప్పించుకున్నావు. ఇంకొకసారి బస్ స్టాండ్ లో చూశానో చంపేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్స్ అండి. 10 నిమిషాలు ఆ అమ్మాయి కేసి చూడడం కానీ ఆమెను రాసుకుంటూ తిరగడం కానీ జీవితం కాదు. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది.
ఎక్స్క్యూజ్ మీ Huh? సారీ అండి, నేను గుడ్డివాడిని కాదు. ఆ రోజు ఇంకొక నుంచి తప్పించుకోవడానికే కళ్ళు కనిపించినట్టు యాక్ట్ చేశాను. నాకు మీరు వాకింగ్ స్టిక్ కొనిచ్చినప్పుడే మీ క్యారెక్టర్ని అర్థం చేసుకున్నాను. అప్పుడే నిజం చెప్పేసేవాడిని. నేను బ్లైండ్ని కాదని తెలిస్తే మీరు చేసిన హెల్ప్కి అర్థం లేకుండా పోతుందని అబద్ధాన్ని అలాగే మెయింటైన్ చేశాను. కానీ నిన్న ఇదే బస్ స్టాప్లో ఒక అతను ఈవ్ టీజింగ్ కేసులో పట్టుపడ్డప్పుడు ఒక ఆడపిల్ల అయ్యుండి మీరే మరో ఆడపిల్ల తప్పును వేలెత్తి చూపించారు. మీలాంటి అమ్మాయిని మోసం చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నానండి. సారీ అండి. మీ తప్పు మీరు తెలుసుకున్నారు కదా, ప్రాయశ్చిత్తానికి మించింది లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను మీకని కొన్న వాకింగ్ స్టిక్ని ప్లీజ్ ఒక నిజమైన బ్లైండ్ పర్సన్కి ఇచ్చేయండి. ఎక్కడున్నారేంటి? నేనుండేది ఇక్కడేనండి. మరి లారెన్స్ అంటే? నేనే. ఓహో, అంటే మీరేనా మా నాన్నగారిని కాపాడింది? ఆ, ఆ, ఆ. చాలా థ్యాంక్స్ లారెన్స్. హాస్పిటల్లో మీ అడ్రస్ చూశాను, అందుకే డైరెక్ట్ గా కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్దామని వచ్చాను. అరే అక్కడే నిలబడ్డారా, లోపలికి రండి.